పెద్దికి ఇంకొక ట్రైలర్ కట్ట అవసరమా అనేది ఒక టాపిక్ ఇప్పుడు. ప్రమోషన్ మీద ఇంకా ఏదో జరగాలి అనే అభిమానుల్లో అయితే కోరికలు ఉన్నాయి. వాళ్ళతో అక్కడ ఒక ఈవెంట్ చేయాలి, ఈవెంట్ అక్కర్లేదు, ఒక ప్రెస్ మీట్ చాలు. నందమూరి బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళందరూ వేదిక మీద ఉండి. భరద్వాజ గారు, పెద్దికి సంబంధించి ఇంకొక ట్రైలర్ రాబోతుంది, ఇంకో ట్రైలర్ కట్ట వస్తుందని చెప్పేసి ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. అవును, అది ఎంతవరకు నిజం? ఈ పెద్దికి ఇంకొక ట్రైలర్ కట్ట అవసరమా అనేది ఒక టాపిక్ ఇప్పుడు. అంటే ముందు ట్రైలర్ కట్ట వచ్చింది కదా, అది ఏంటి పరిస్థితి? అంటే అభిమానుల్లో దానికి సంబంధించి ఇంకా కోరిక ఉంది. అంటే ఇంతకుముందు ట్రైలర్ వచ్చింది, ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రమోషనల్ కంటెంట్ అంతా జనాల్ని బాగానే కనెక్ట్ చేసుకుంది, సినిమాకు ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది, ఇదంతా బాగానే ఉంది. కానీ ప్రమోషన్ మీద ఇంకా ఏదో జరగాలి అనే అభిమానుల్లో అయితే కోరికలు ఉన్నాయి. ఇంకా 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 ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలని. ఇప్పుడు బెంగళూరు ప్రెస్ మీట్ అయిపోయింది, నిన్న అయిపోయింది కదా. బెంగళూరు ప్రెస్ మీట్ తర్వాత చెన్నై ప్రెస్ మీట్ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు జనాలు. చెన్నైలో కూడా ఒక ఈవెంట్ జరగాలని కోరుకుంటున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఒక భారీ ఈవెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చెన్నైలో ఉన్నాడు బుచ్చిబాబు, చెన్నైలో ఉన్నారు కదా. ఆయన బెంగళూరు ప్రెస్ మీట్ కూడా అటెండ్ అవ్వలేదు. రెహమాన్ గారితో కూర్చొని ఆయన పనిలో ఉన్నాడు. ఆ పనిలో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళతో అక్కడ ఒక ఈవెంట్ చేయాలి, ఈవెంట్ అక్కర్లేదు, ఒక ప్రెస్ మీట్ చాలు చెన్నైలో. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక బీభత్సమైనటువంటి ఈవెంట్ ఒకటి జరగాల్సి ఉంది అనేది అయితే ఫీల్ అవుతున్నారు జనాలు, అభిమానులు పర్టికులర్గా. కాబట్టి టైం దగ్గరకు వచ్చేస్తుంది, ఇంకా వారం 10 రోజులు లోపే ఉంది. అవును, 4వ తారీఖు కదా. అందుకని కొంచెం భారీగా, అంటే అతిథుల్ని, చాలా బిగ్ స్కేల్ అతిథుల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళందరూ వేదిక మీద ఉండి సర్క్యులేట్ అయింది వార్త. ఈ సినిమా గురించి మాట్లాడి ఒక ట్రైలర్ బయటకు రిలీజ్ చేసి, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్గా అయినా జరపాలి దాన్ని. అంటే ఒకట్లేండి, రిలీజ్కి ముందు రిలీజ్ ట్రైలర్ అని ఒకటి వదులుతున్నారు. వదలటం అనేది ఒక ట్రెడిషన్ ఉంది. అందులో భాగంగానే ఒక ఈవెంట్ చేయాలనేది కోరిక. అది దీంతో లింక్ చేస్తారా లేదు విడిగా చేస్తారా అనేది వాళ్ళ విషయం, వాళ్ళు తెలుసుకోవాలి. కానీ ప్రమోషన్ ఇంకా కావాలి అనేటువంటి కోరిక అయితే ఉంది. ఇంకో ట్రైలర్ వాంటింగ్ కూడా ఉంది. దాన్ని కట్ చేసేటువంటి ప్రయత్నాల్లో యూనిట్ ఉందని కూడా ఒక సమాచారం నడుస్తోంది బయట. సో రిలీజ్ ట్రైలర్ అయితే ఉంటుంది డెఫినెట్గా. ఒక ట్రైలర్ ఉంటుంది, అది ఇంతకు ముందు వచ్చిన ట్రైలర్ కంటే కూడా ఎమోషనల్గా ఉంటుంది. ఇంతకు ముందు వచ్చినటువంటి ట్రైలర్లో స్టోరీ లైన్ ఎలా ఉంటుంది అనేది కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే సినిమా థియేటర్లో కూర్చునే ప్రేక్షకుడిని ప్రిపేర్ చేయటమే టార్గెట్గా అది కట్ చేశారు ఆ వీడియో. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ప్రిపేర్ చేయటం అంటే మంచి స్ట్రాటజీ అనుకోవాలి. ఎందుకంటే సినిమాలో ఏముంటుందో ముందు ఆడియన్స్ ప్రిపేర్ చేసి లోపలికి పంపించేస్తే, అవును, అది ఉంటే అది సాటిస్ఫై బయటకు వస్తే అన్వాంటెడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఈ అన్వాంటెడ్ ఎక్స్పెక్టేషన్స్ నుంచి వాళ్ళేదో అనుకుని అక్కడేదో ఉండి డిసప్పాయింట్ అయ్యి ఈ గొడవ లేకుండా ఆడియన్స్ని ముందే ప్రిపేర్ చేసి థియేటర్లోకి పంపాలనే ఉద్దేశంతోనే ఆ ట్రైలర్ అలా కట్ చేశారు. కానీ దాని మీద కొంతమందిలో కొద్దిపాటి నిరుత్సాహం ఉంది అనేది కూడా ఒక స్టాటిస్టికల్ న్యూస్ ఒకటి ఉంది బయట. అందుకని ఇప్పుడు వీళ్ళని సంతృప్తిపరచటం అనే ప్రోగ్రాం ఒకటి ఉంది. అంటే చాలా బ్లాస్టింగ్గా ఉండబోతోంది సినిమా అనేది, కొన్ని బ్లాస్టింగ్ సీన్స్తో ఒక ట్రైలర్ కట్ అవ్వాలి. అది కట్ అయిపోతే మళ్ళీ ఈ సెక్షన్ హ్యాపీ అయిపోతుంది. ఇప్పుడు దాని పర్పస్ వేరు, దీని పర్పస్ వేరు. అసలు సినిమానే ఎమోషనల్ మూవీ కదా. ఎమోషనల్ మూవీ. అంటే లాస్ట్ టైము ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫైట్ల గురించి ప్రస్తావిస్తే, ఫైట్లు ఎన్ని ఉంటాయని నేను క్వశ్చన్ అడిగితే, ఫైట్లు అన్వాంటెడ్ ఫైట్స్ ఏమి ఉండవు, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఫైట్స్ తప్ప, స్టోరీకి కావాల్సిన ఫైట్స్ తప్ప అన్వాంటెడ్గా ఫైట్స్ ఏమి ఉండవు. అదే కమర్షియల్ ఫార్మేట్లో హీరో బీభత్సంగా ఫైట్ చేసి పంచ్ డైలాగులు చెప్పి ఏమి ఉండవు అన్నట్టు వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. కమర్షియల్ సినిమా షేప్ మారిపోయి చాలా కాలం అయిపోయింది. కమర్షియల్ సినిమాని ఇంకా పాత కళ్ళజోడుతో చూసేవాళ్ళు ఉన్నారు, కానీ అదే ఆ కళ్ళజోళ్ళు ఇరిగిపోయి చాలా కాలం అయింది. అంటే నిజానికి మణిరత్నం, రామ్ గోపాల్ వర్మల ప్రవేశం నాటికే కమర్షియల్ సినిమా దాని ధోరణి మారింది. అంటే వాళ్ళు ఏం చేశారంటే ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా అని 2 లేయర్స్ ఉండేవి. ఆ రెండింటినీ మిక్స్ చేసి వాస్తవికవాదంతో ముడిపడి ఉన్నటువంటి కమర్షియల్ కంటెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు.
అక్కడ నుంచి ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ అంతా అదే నడుస్తోంది. ఇది ఇప్పుడు మార్కెట్ విస్తరణకు వచ్చేసరికి ఈ కష్టం ఇంకా పెరిగింది. చాలా రూటెడ్గా వెడుతున్నారు. క్యారెక్టర్స్ మీద డీటెయిల్స్ వర్కౌట్ చేస్తున్నారు డైరెక్టర్లు. ఇదివరకట్లాగా లూజ్గా వదిలిపెట్టట్లేదు. ప్రతి క్యారెక్టర్కి విపరీతమైన డీటెయిల్స్ వర్కౌట్ చేస్తున్నారు. అంటే అది రూటెడ్గాను ఎంబోజ్ అయి కనిపించాలి ప్రేక్షకుడికి. అందుకని మీకు ఏ సినిమా అయినా తీసుకోండి, ఈవెన్ పుష్ప కావచ్చు, మ్యానరిజమ్స్ దగ్గర నుంచి ఎందుకు ఆ కష్టం పడుతున్నారు, ఎందుకని డీటెయిల్స్ వర్కౌట్ చేయాలి? ప్లెయిన్గా 4 పాటలు 4 ఫైట్లతో వెళ్ళిపోయేవాళ్ళుగా హాయిగా. కమర్షియల్ సినిమా తీయటం చాలా తేలిక అనుకునేవాళ్ళు ఇదివరకు, కానీ అది చాలా కష్టం. అప్పుడు కష్టమే, ఇప్పుడు కష్టమే. అంటే 4 ఫైట్లు 4 పాటలతో అందరూ హిట్లు కొట్టలేదుగా. అంతేగా. కొంతమంది ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఆయన ఒక ప్రత్యేక శైలి, అంతే, ఆయన ఒక స్టైల్ అడాప్ట్ చేసుకున్నాడు, ఆ పద్ధతిలో వెళ్ళిపోయాడు. కోదండరామిరెడ్డి గారిది ఒక పద్ధతి, బి గోపాల్ది ఒక పద్ధతి, అలా నడిచింది. ఇప్పుడు కూడా అదే ఉంది. ఇప్పుడు పెరిగిన మార్కెట్ రీత్యా వీళ్ళ మీద ఆర్థికంగా భారం ఉంది డైరెక్టర్ల మీద. ఈ బడ్జెట్కి ఇబ్బంది కలగని పద్ధతుల్లో ప్రోడక్ట్ని రెడీ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. అందుకని చాలా రెస్పాన్సిబిలిటీ ఓవర్గా పెయిన్ అవుతోంది. డైరెక్టర్లు ఇప్పుడు చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నారు. వాళ్ళు ఆ బరువు మోస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు ఆయన బుచ్చిబాబు. అందుకని సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ వచ్చేసిన తర్వాత వాళ్ళు రిలాక్స్ అవుతారు. ఓకే. అందుకని ఈ ప్రమోషనల్ వాంటింగ్ ఉంది కాబట్టి ఎంత కావాలంత చేసేస్తున్నారు. చెయ్యాలి, తృప్తిపరచాలి వీళ్ళందరినీ. ఆ మూడ్ క్యారీ చేసి 4వ తారీఖు వరకు దీన్ని సస్టైన్ నడపాలి. అక్కడి నుంచి సినిమా నడిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.